దేవుని పేరు ఇమ్మానుయేలు దేవుడు, అనగా దేవుడు మీకు తోడై ఉన్నాడు. నిజంగా ఈ మాటలో ఎంత చక్కని వాగ్దానం, ఒక భరోసా, భయము లేని స్థితి. ఒంటరిగా ఉన్న మానవాళి, పాపము ద్వారా మనిషి ఒంటరివాడైపోయాడు కదా. మనిషి దేవుని సహవాసం నుండి దూరం అయిపోయాడు. మనిషి తను దాక్కున్నాడు. ఏదైనా తోటలో జరిగినది అదే. ఒంటరివాడైపోయాడు, బ్రతుకు భారం అయిపోయింది. పాపము చూడండి మనిషికి ఎటువంటి ఒంటరితనాన్ని తీసుకొచ్చిందో. దేవుని సహవాసం నుండి దూరం అయిపోయాడు. ఒంటరితనం భయానకం. జాన్ మిల్టన్ అనే ఇంగ్లీష్ కవి అంటాడు, దేవునికి నచ్చలేదు, దేవాతి దేవునికి కూడా నచ్చలేదు, దేవునికి కూడా నచ్చంది ఉంది. ఏమిటంటే నరుని ఒంటరితనం అన్నాడు. ఏమిటి ఒంటరితనం? ఒక వ్యక్తి తన జీవితంలో దేవుని సన్నిధిని కోల్పోవడమే ఒంటరితనం అని గుర్తుపెట్టుకోవాలి. దేవుడు లేని ఒక వ్యక్తి జీవితాన్ని ఊహించగలమా? దేవుడు లేకుండా ఒక వ్యక్తి తన మనుగడను కొనసాగించగలడా? లేదు. అందుకే పాపము ద్వారా పతనమై ఒంటరి అయిన మానవునికి తిరిగి నిరీక్షణ కలిగించడానికి, ఆ ఒంటరితనము నుండి, పాపము నుండి లేవనెత్తి తిరిగి ఒక శ్రేష్టమైన జీవితం ఇవ్వడానికి, నశించిన మానవాళిని తిరిగి రక్షించడానికి క్రీస్తు ప్రభు, ఆ దేవుడే మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. అవును, ఆయన పేరే ఇమ్మానుయేలు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 23వ వచనంలో దేవుడు మనకు తోడు, దేవుడు మనకు తోడు. ఇక మనం ఒంటరోళ్ళం కాదు, విడిచిపెట్టబడిన వారం కాదు, దిక్కులేని వాళ్ళం అంతకన్నా కాదు. ఎందుకు? ఆయన మనకు తోడై ఉన్నాడు. ఎక్కడ దాకా? సదాకాలం. పాపము ద్వారా వచ్చిన ఒంటరితనం యేసు క్రీస్తు ద్వారా ఇప్పుడు మనం ఆయనలో ఉండిపోయాం. ఆయన మనకు తోడై ఉన్నాడు. దేవుడు మనకు తోడై ఉన్నాడు కాబట్టి భయపడవలసిన, కలత చెందవలసిన అవసరం లేదు, దుఃఖపడవలసిన అవసరం లేదు. నేను ఒంటరి అన్న పరిస్థితి మనకి లేనే లేదు. ఎందుకు? ఆయన మనకు తోడై ఉన్నాడు. దేవుడు మనకు తోడై ఉన్నాడు కదా. ఈ మాట ఎంత రమ్యంగా ఉందో ఆలోచించండి. మీరు భయపడిన వేళ, కలవరపడిన వేళ, దుఃఖపడిన వేళ, ఒంటరిగా ఉన్న వేళ, ఒంటరితనం వేధిస్తున్న వేళ, నాకెవరూ లేరు, ఒంటరి అనుకున్నప్పుడు మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. ఆయన మనకు తోడై ఉన్నాడు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనంలో అంటున్నాడు, నేను నీకు ఆజ్ఞాపించున్నాను కదా, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండము, దిగులు పడద్దు, దిగులు పడకము, జడియకము, నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడని యెహోవా నీకు తోడై ఉన్నాను అంటున్నాడు. నీకు తోడై ఉన్నాడు ఆయన. నీవు నడుచు మార్గం అంతట్లో, నీ జీవిత ప్రయాణం అంతట్లో నీ దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఇంకేం కావాలి? నిన్ను విడిచిపెట్టలేదు ఆయన. నువ్వు ఏ దినమైతే క్రీస్తు చెంతకు వచ్చావో, ఏ దినమైతే యేసు క్రీస్తును నీ సొంత రక్షకుడిగా అంగీకరించి నీ జీవితాన్ని ప్రభు సన్నిధిలో ఉంచావో, ఆ దినము నుండి మీరు ఒంటరి కాదు. ఇక మీరు ఒంటరితనముతో బాధపడవలసిన అవసరం ఏదీ లేదు. చాలామంది అదే పనిగా నాకెవరు లేరు, దిక్కు లేదు, నాకు ఏ అండా లేదు అని వాపోతూ ఉండడం చూస్తాం మనం. దేవుడు మీకు తోడై ఉన్నప్పుడు ఇంకా భయం ఎందుకు? ఆ ఒంటరితనం ఎందుకు? యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుణ్ణై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడను నేనే, నీతి అను నా దక్షిణ హస్తం నిన్ను ఆదుకొనును. ఇంతకదేం కావాలి? నేనే నీకు తోడై ఉంటాను, నిన్ను బలపరిచేది నేనే, దిగులు పడద్దు, నీతి అను నా దక్షిణ హస్తం నిన్ను ఆదుకొనును అంటున్నాడు. దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఇంకేం కావాలి? ఆయన మనకు తోడై ఉన్నాడు. దేవుడు మనకు తోడై ఉంటే ఏం జరుగుతుందో తెలుసా? దేవుడు మనకు తోడై ఉంటే ఒక నిరీక్షణ కలిగిన జీవితం, భరోసా కలిగిన జీవితం, తలెత్తుకునే జీవితం. దేవుడు మనకు తోడై ఉంటే
కొండలను పెకిలించగలిగిన శక్తిని కలిగిన జీవితం. అవును, ప్రభువే అంటున్నాడు, నీతి అనున్న దక్షిణ హస్తం నిన్ను ఆదుకొనును. ఏం చేస్తుంది? నిన్ను ఆదుకొనును. దేవుడు తోడై ఉంటే ఏం జరుగుతుందో తెలుసా? ఒకటి, దేవుడు తోడై ఉంటే ఆశీర్వాదం కలుగుతుంది. ఇంకంతే కదా. ఆదికాండం 26:3 ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడయుందు, నిన్ను విస్తరింపచేస్తాను. ఇస్సాకుతో దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడై ఉంటా, నిన్ను విస్తరింపచేస్తా. ఇస్సాకుతో దేవుడు అన్నమాట. దేవుడు తోడై ఉంటే ఆశీర్వాదం. వింటున్నారా? దేవుడు తోడై ఉంటే ఇంకా జీవితానికి కొరత ఏదన్నా ఉందా? ఆసాపు అంటున్నాడు, ఆకాశమందు నువ్వు నాకుండగా నాకేది అవసరం లేదు, నీవు నాకుండగా నాకు ఇంకేం కావాలి? నాకైతే దేవుని పొందు ధన్యకరం. దేవుడు మీకు తోడై ఉంటే, బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు క్రీస్తులో ఉన్నాయి, ఆయనే మీతో ఉంటే ఏం కొదువు ఉంది? ఆశీర్వాదం కలుగుతుంది. దేవుడు మనకు తోడై ఉంటే దేవుని కాపుదల. ఆదికాండం 28:15 ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడి ఈ దేశమందు నిన్ను మరలా రప్పింతును. యాకోబుతో దేవుని వాగ్దానం. దేవుని కాపుదల. నేను నీకు తోడై ఉంటాను. యాకోబు ఒంటరివాడిగా పయనమైపోతున్నాడు. అన్నొచ్చి చంపుతాడేమోనన్న భయంతో, నిరీక్షణ లేనివాడాయి, తన యొక్క పాపము తను తరుముతుండగా పరుగులు తీస్తూ, పొద్దుగుంకు వేళ ముందుకు వెళ్ళలేక చీకటి ఆ సమయంలో అక్కడ పరుండగా దేవుడు అతనికి వాగ్దానం ఇస్తున్నాడు, ఇదిగో నేను నీకు తోడయుండి. ఆయన తోడై ఉంటే మనకేమొస్తుంది? కాపుదల. అవును, నువ్వు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడని యెహోవా నీకు తోడై ఉన్నాడు. మూడో విషయం, దేవుడు మనకు తోడై ఉంటే అన్నిటిలో సఫలత. ఆదికాండం 39:3 యెహోవా అతనికి తోడై ఉండెను, అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేశాను. యోసేపు గురించి దేవుడు తోడై ఉంటే అంతా సఫలతే. ఆయన తోడై ఉన్నాడా, నువ్వు చేసేదంతా సఫలమవుతుంది. యోసేపుతో దేవుడు తోడై ఉన్నాడు. అందుకే యోసేపు ఎక్కడ పెట్టిన కాలు, నేను అడుగు పెట్టిన ప్రతి స్థలం నేతిలో పడింది అన్నట్టు యోబు అలాగే ఉంది. దేవుడు నీకు తోడై ఉంటే. 4, దేవుడు నీకు తోడై ఉంటే ఏ కొదువ ఉండదు. ద్వితీయోపదేశకాండం 2:7 నీ చేతు పనులన్నిట్లో నీ దేవుడిని యెహోవా నిన్ను ఆస్వాదించును అన్నాడు. దేవుడు నీకు తోడై ఉంటే ఏది కొదువు ఉండదు. ఇక 5వ అద్భుతమైన విషయం, దేవుడు నీకు తోడై ఉంటే భయమే లేదు. అదే కదా యెహోషువతో అన్నాడు, నేను నీకు తోడై ఉన్నాను. యెహోషువ గ్రంథం 1:9 నేను మోషేకు తోడై ఉన్నట్టు నీకు కూడా నేను తోడై ఉన్నాను. దేవుడు తోడై ఉంటే. ఇక 6వ విషయం, దేవుడు మనకు తోడై ఉంటే మేలులే జరుగుతాయి మనకి. కీడుల నుండి తప్పించే దేవుడు ఆయన. 2వ దినవృత్తాంతాల గ్రంథం 19:11 యెహోషాపాతు యెరూషలేము నివాసము చేయుచు బెర్షెబా నుండి ఎఫ్రాయిం మన్యం వరకు జనుల మధ్య సంచరించుచు వారి పితరుల దేవుడైన యెహోవా వైపునకు వారిని మళ్లించెను. ధైర్యవహించుడి, మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉండును. మేలు చేయడానికి దేవుడు మనతో కూడా ఉన్నాడు. సంచరిస్తూ చెప్పాడు, దేవుడు మనకు తోడుగా ఉంటే మనకు మేలే జరుగుతుంది అని ఆ ప్రజలను యెహోషాపాతు ప్రోత్సహించాడు. 7 దేవుడు మనకు తోడై ఉంటే శత్రువులపై విజయం. న్యాయాధిపతుల గ్రంథం 6:13-14 దేవుడు తోడై ఉంటే, గిద్యోనుకు దేవుడు తోడై ఉన్నాడు, మిద్యానీయులను జయించాడు. దావీదుకు దేవుడు తోడై ఉన్నాడు, దావీదు వెళ్ళిన ప్రతి స్థలంలో విజయం సాధించాడు. దేవుడు నీకు తోడై ఉంటే అన్నిట్లో విజయం, అన్నిట్లో విజయం. శత్రువులపై దేవుడు విజయాన్ని ఇస్తాడు. దేవుడు తోడై ఉన్నాడా? ఆలోచించండి. నిజంగా దేవుడు తోడై ఉన్న జీవితాలు ఎంత ధన్యకరం. ఈరోజు దేవుడు మనకు తోడై ఉన్నాడు. ధైర్యంగా, నిశ్చింతగా, నిబ్బరంగా దేవుడు నాతో ఉన్నాడు అన్న నిరీక్షణతో ముందుకు సాగండి. కలవరపడకండి, దుఃఖపడకండి. దేవుడు నీతో ఉన్నాడు అన్న ఈ మాటలతో ధైర్యాన్ని, విశ్వాసము వలన కలుగు ఆ నిరీక్షణ, ఓర్పును తుదమట్టుకు కొనసాగించి ఈ విశ్వాస జీవితంలో ముందుకు సాగండి. ఆయన ఇమ్మానుయేలు దేవుడు మనకు తోడై ఉన్నాడు. యుగ సమాప్తి వరకు సదాకాలం ఆయన నీతో నాతో ఉన్నాడు. మనల్ని విడిచిపెట్టడు, మనల్ని మర్చిపోడు. దేవుడి వాక్యమును మన కొరకు ఆస్వాదించునుగా.